హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు నిధులు పెంచి అందిస్తామని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ఎప్పుడు అందించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా అని చెప్పేసి చాలామంది రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో వారందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాని ఎప్పుడు అందించబోతుంది? అలాగే ఈ యొక్క రూ. 5,000, రూ. 2,000 మొత్తం ఈ రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో ఎప్పుడు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో ముఖ్యంగా రైతన్నలందరూ కూడా ఆ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుందండి. అది ఏంటంటే మనకి అన్నదాత సుఖీయ పథకం సంబంధించి గాను రూ. 20,000 అందిస్తామని చెప్పేసి ఎన్నికల టైంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే ఇప్పుడు ఈ యొక్క 20,000 సంబంధించి గాను ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికలు ఏవైతే హామీలైతే ఇచ్చాయో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. సో మొదట చూసుకుంటే పెన్షన్ పంపిణీ చేశారు. అలాగే మనకి తర్వాత తల్లికి వందనం పథకం కూడా అమలు చేయబోతుంది. తర్వాత అమలు చేసింది కూడాని. అలాగే మనకి ఇంకా ఎవరికైనా జమ కాకపోతే వారు మళ్ళీ అప్లై చేసుకునే వారికి కూడా జమ చేస్తుందనమాట. ఇప్పుడు మనకి మూడవ సంబంధించి ఆగస్టు 15వ తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉచిత బస్సు పథకం సంబంధించి కానీ అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అనేది జరిగిందనమాట. సో దానికంటే ముందు ఇప్పుడు మనకి అన్నదాత సుఖీయ పథకం సంబంధించి కూడా ఎందుకంటే దాదాపుగా చాలామంది రైతులనేది ఎదురు చూస్తున్నారండి ఈ యొక్క పథకం సంబంధించి గాను. ఈ యొక్క 20,000 సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇందులో కూడా ఏంటంటే చాలామంది 20,000 అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి అనుకుంటున్నారు. కాకపోతే 14,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తరపునండి. రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున అయితే జమ అవుతాయి. అయితే 14,000 సంబంధించి గాను ఇక్కడ మనకి 3 విడతలు అందించబోతుందనమాట. ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా అందిస్తుందో అటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించబోతుంది. అంటే మీకు 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున. సో కేంద్ర ప్రభుత్వం 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి అలా విడుదల చేసుకుంటూ వస్తే మనకి రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఒకసారి, 5,000 ఒకసారి, తర్వాత 4,000 ఒకసారి ఇలా మొత్తంగా 14,000 అనేది జమ చేయబోతుంది. సో తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 అనేవి విడుదల చేయబోతుంటే 20వ విడత సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 అనేవి విడుదల చేయబోతుంది. సో మొత్తం కలుపుకొని చూసుకున్నట్లయితే ఈ యొక్క రూ. 5,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 2,000 కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఒక కీలక ప్రకటన జారీ చేసిందండి. ఇక్కడ మనకి ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ. సో ఈ కేవైసీ చేయించుకోకపోతే మాత్రం మీకైతే రాదండి. అలాగే ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం అయితే భూమి కలిగి ఉన్న వారికి మాత్రం ఇస్తుంది. దాదాపుగా 9.5 కోట్ల మంది పైగా రైతన్నలందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. దానితో పాటే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి కూడా అన్నదాత సుఖీయ పథకం కూడా అమలు చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి కానీ త్వరలోనే విడుదల చేయబోతుందండి. అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయబోతుందనమాట. సో కేంద్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క జూలై నెలలో విడుదల చేస్తామని చెప్పేసి అయితే అంది. సో జూలై నెలాఖరులోగా మనకి అప్డేట్ వచ్చే అవకాశం ఉందనమాట. అయితే దీనికి సంబంధించి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి నిధులన్నీ కూడా కేటాయించినా కానీ కొన్ని అర్హతలు అనేవి అయితే పెట్టిందండి. అది కూడా అందులో మీరు ఉంటేనే మీకైతే ఇస్తుందనమాట. మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను తీసుకోవడం జరిగిందండి. ఎప్పటినుంచో చెప్తూనే వస్తున్నాను. ఈ యొక్క పథకం ద్వారా మనకి లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క 6 దశల ధృవీకరణలో మీరు అర్హులై ఉండాలనమాట. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. అలాగే ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తుంటే వారికి కూడా రాకపోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా గానీ వారికి కూడా రాదండి. అలాగే మనకి పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి 12,000 మించి ఉండకూడదు ఆదాయం అయితే. గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించి ఉండకూడదు. అలాగే మనకి కరెంట్ బిల్ అనేది ఆహ్
300 యూనిట్ల మించి అయితే ఉండకూడదనమాట. అలాగే మనకి ఇంటి చదరపు అనేది 1000 అడుగులు 1000 గజాల లోపు అయితే ఉండాలని చెప్పేసి కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందండి. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీద సన్నాహాలు చేసి వారికి సంబంధించి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట. సో, త్వరలోనే దీనికి సంబంధించి కానీ అప్డేట్ అయితే రాబోతుందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.